మంచిర్యాల జిల్లా మందమరిలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మందమరి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప, పంచముఖి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలను అలంకరించడంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తిని గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారని, ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరలు చేకూరి స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని భక్తుల విశ్వాసం. దీంతో వైష్ణవ ఆలయాల వద్ద వేకువజాము నుంచే ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూజారులు అనంతచారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఉచిత ప్రసాద వితరణ స్వీకరించారు భక్తులు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండి సదానందం, మంద తిరుమల రెడ్డి, ప్రభాకర్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరు తీస్తున్నారు కదా, మళ్ళీ నాకు పెడతలేరు. అక్కడ చంద్రకాంత సాగర్ అమ్మవారికి 101 రూపాయలు కానుకలు ఇచ్చారు. అంతేకాదు సాంబార్కి 50 రూపాయలు ఇది ఫోటోలో అనగా ఫోటోలు ఆపమని శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా, ఈ రోజున వైకుంఠ ఏకాదశి, దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున ఎవరైతే ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి ఉత్తరముఖంగా వేంచేసినటువంటి వైకుంఠనాథ స్వామిని దర్శిస్తారో వారికి ముక్కోటి దేవతలను దర్శించినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది కనుక దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. అటువంటి వైకుంఠ ఏకాదశి మహోత్సవం, ముక్కోటి ఏకాదశి మహోత్సవం మనకు మందమరి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వైభవపేదంగా గత కొన్ని సంవత్సరాలుగా మనకెంత వైభవంగా జరుగుతుందో అలా ఈ సంవత్సరం కూడా ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, 4:30 గంటలకు నిత్యారాధనాది కార్యక్రమాలు, 5 గంటలకు పంచామృతాభిషేకంతో ప్రారంభమై 6:30 గంటలకు ధనుర్మాస మహోత్సవ సేవాకాలాదులు పూర్తి చేసుకుని 6:30 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైతే సుమారు ఇప్పటి వరకు కూడా 2:30 గంటలు అవుతుంది. ఇప్పుడు సమయం 8-9 గంటల వరుస క్రమంలో సుమారు 25,000-30,000 మంది జనం మనకు ఈ రోజున వెంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకున్నారు. ఆ దర్శించుకున్న అందరికీ అలానే సర్వే జనాః సుఖినో భవంతు అనేటువంటి హైందవ నానుడి ప్రకారం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి సంకల్పం ఆ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర, వైకుంఠనాథుడి దగ్గర విజ్ఞాపన చేశాం. అందరూ కూడా సుఖ సంతోషాలతోటి సుఖంగా ఉండాలని స్వామివారిని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ.